జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమరావతిలో ఒక మొదటి ఘట్టం కంప్లీట్ అయింది. చంద్రబాబు నాయుడు తన సొంత నివాసానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఏడాది టార్గెట్ పెట్టారు. ఏడాది లోపు G+1 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 నిర్మాణాన్ని ఇక్కడ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. అంటే వచ్చే శ్రీరామనవమి నాటికి గృహప్రవేశం చేయాలనే సంకల్పంగా చంద్రబాబు నాయుడు కుటుంబం చెప్తుంది. కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, అలానే నారా లోకేష్, బ్రాహ్మణి, వాళ్ళ కుమారుడు దేవాంశ, ఐదుగురు కలిసి భూమి పూజ చేశారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలాగా శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఆసక్తికరమైనటువంటి ట్వీట్స్ వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా నారా బ్రాహ్మణి చేసినటువంటి ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ఇది ఫస్ట్ టైం. అంటే అమరావతికి సంబంధించి చాలా వార్తలు మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆమె రియాక్ట్ అయినటువంటి విధానం ఎంత అద్భుతంగా ఉందంటే, ఏ న్యూ చాప్టర్ బిగిన్స్ రూటెడ్ ఇన్ ఆంధ్రాస్ సీక్రెట్ సాయిల్. ఆంధ్రప్రదేశ్ పవిత్ర భూమి పైన ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందంటూ ఈ ట్వీట్ చేశారు. వి స్టూడ్ బిసైడ్ అవర్ బిలవ్డ్ సిబిఎన్ గారు విత్ ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్ అండ్ హోప్ యాజ్ హీ పెర్ఫార్మ్డ్ భూమి పూజ ఫర్ అవర్ హోమ్ ఇన్ అమరావతి, ద పీపుల్స్ క్యాపిటల్ హీ ఎన్విజన్డ్ అండ్ బిల్ట్ విత్ అన్వేవింగ్ లవ్. సో ఇది అక్కడ భూమి పూజకు సంబంధించినటువంటి ఫొటోస్ని షేర్ చేస్తూ బ్రాహ్మణి చేసినటువంటి కామెంట్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి అనేక దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ పక్షాన్ని తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన ఫోకస్ పెట్టారు. వాటితో పాటు ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే భూమిని అమరావతి ప్రాంతంలో తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలనేటువంటి విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలోనే ముందుగా ఆయన తీసుకున్నటువంటి భూమి E9 రోడ్లో వచ్చేటువంటి భూమి, ఇది వెలగపూడి రెవెన్యూ పరిధిలో వస్తుంది. వెలగపూడి సెక్రటేరియట్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వస్తున్నటువంటి ప్రదేశం ఇది. 5.25 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ తీసుకుని దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. గత 5-6 రోజులుగా మొత్తం చదును చేశారు. నారావారి గృహ శంకుస్థాపన మహోత్సవ ఆహ్వానం అని చెప్పని చేశారు. అయితే ఈ వేడుకలో మరొక ముఖ్యమైనటువంటి ఏంటంటే, అమరావతికి సంబంధించినటువంటి కొందరు రైతుల్ని కూడా అక్కడికి ఆహ్వానించారు. వాళ్ళు పట్టు వస్త్రాలు లోకేష్ దంపతులకి సమర్పించిన దృశ్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. సో అమరావతిలో నిజంగానే ఒక కొత్త చాప్టర్ మొదలైందని చెప్పొచ్చు. ప్రైవేటు సంస్థల నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హౌస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ పరమైనటువంటి భవనాల నిర్మాణానికి ఆల్రెడీ టెండర్స్ క్లోజ్ అయ్యి పనులు మొదలైపోయినాయి. గతంలో జరిగినటువంటి నిర్మాణాలని దృష్టిలో పెట్టుకొని సగంలో మిగిలిపోయినటువంటి పనులన్నిటికీ కూడా అలాట్మెంట్ జరిగినాయి. రహదారుల నిర్మాణానికి, బ్యూటిఫికేషన్కి సంబంధించి, కొన్ని చోట్ల వరద నీటి నిర్వహణకు సంబంధించిన కాలువల నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించి అన్నీ క్లోజ్ అయినాయి. సో ప్రైవేటు సంస్థలు, అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు కేటాయించినటువంటి భూములపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే వచ్చే నెలాఖరు నాటికి ఆయా సంస్థలన్నీ కూడా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణ ప్రణాళికని అమలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 3వ వారంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. తేదీలు కూడా అతి త్వరలోనే ఖరారు అవుతాయి అన్నారు. సో దానికి ఒక శుభ సంకేతంగా చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటి భూమి పూజ చేశారు. ఆ సంతోషకరమైనటువంటి వార్తని నారా బ్రాహ్మణి అందరితోనూ పంచుకున్నారు. అమరావతిలో ఒక మొదటి ఘట్టం కంప్లీట్ అయింది. చంద్రబాబు నాయుడు తన సొంత నివాసానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఏడాది టార్గెట్ పెట్టారు. ఏడాది లోపు G+1 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 నిర్మాణాన్ని ఇక్కడ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. అంటే వచ్చే శ్రీరామనవమి నాటికి గృహప్రవేశం చేయాలనే సంకల్పంగా చంద్రబాబు నాయుడు కుటుంబం చెప్తుంది. కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, అలానే నారా లోకేష్, బ్రాహ్మణి, వాళ్ళ కుమారుడు దేవాంశ, ఐదుగురు కలిసి భూమి పూజ చేశారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలాగా శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఆసక్తికరమైనటువంటి ట్వీట్స్ వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా నారా బ్రాహ్మణి చేసినటువంటి ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ఇది ఫస్ట్ టైం. అంటే అమరావతికి సంబంధించి చాలా వార్తలు మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆమె రియాక్ట్ అయినటువంటి విధానం ఎంత అద్భుతంగా ఉందంటే, ఏ న్యూ చాప్టర్ బిగిన్స్ రూటెడ్ ఇన్ ఆంధ్రాస్ సీక్రెట్ సాయిల్. ఆంధ్రప్రదేశ్ పవిత్ర భూమి పైన ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందంటూ
ఈ ట్వీట్ చేశారు. వి స్టూడ్ బిసైడ్ అవర్ బిలవ్డ్ సిబిఎన్ గారు విత్ ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్ అండ్ హోప్ యాజ్ హీ పెర్ఫార్మ్డ్ భూమి పూజ ఫర్ అవర్ హోమ్ ఇన్ అమరావతి, ద పీపుల్స్ క్యాపిటల్ హీ ఎన్విజన్డ్ అండ్ బిల్ట్ విత్ అన్వేవింగ్ లవ్. సో ఇది అక్కడ భూమి పూజకు సంబంధించినటువంటి ఫొటోస్ని షేర్ చేస్తూ బ్రాహ్మణి చేసినటువంటి కామెంట్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి అనేక దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ పక్షాన్ని తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన ఫోకస్ పెట్టారు. వాటితో పాటు ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే భూమిని అమరావతి ప్రాంతంలో తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలనేటువంటి విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలోనే ముందుగా ఆయన తీసుకున్నటువంటి భూమి E9 రోడ్లో వచ్చేటువంటి భూమి, ఇది వెలగపూడి రెవెన్యూ పరిధిలో వస్తుంది. వెలగపూడి సెక్రటేరియట్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వస్తున్నటువంటి ప్రదేశం ఇది. 5.25 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ తీసుకుని దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. గత 5-6 రోజులుగా మొత్తం చదును చేశారు. నారావారి గృహ శంకుస్థాపన మహోత్సవ ఆహ్వానం అని చెప్పని చేశారు. అయితే ఈ వేడుకలో మరొక ముఖ్యమైనది ఏంటంటే అమరావతికి సంబంధించినటువంటి కొందరు రైతుల్ని కూడా అక్కడికి ఆహ్వానించారు. వాళ్ళు పట్టు వస్త్రాలు లోకేష్ దంపతులకి సమర్పించిన దృశ్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. సో అమరావతిలో నిజంగానే ఒక కొత్త చాప్టర్ మొదలైందని చెప్పని చెప్పొచ్చు. ప్రైవేటు సంస్థల నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హౌస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ పరమైనటువంటి భవనాల నిర్మాణానికి ఆల్రెడీ టెండర్స్ క్లోజ్ అయ్యి పనులు మొదలైపోయినాయి. గతంలో జరిగినటువంటి నిర్మాణాలని దృష్టిలో పెట్టుకొని సగంలో మిగిలిపోయినటువంటి పనులన్నిటికీ కూడా అలాట్మెంట్ జరిగినాయి. రహదారుల నిర్మాణానికి, బ్యూటిఫికేషన్కి సంబంధించి, కొన్ని చోట్ల వరద నీటి నిర్వహణకు సంబంధించిన కాలువల నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించి అన్నీ క్లోజ్ అయినాయి. సో ప్రైవేటు సంస్థలు, అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు కేటాయించినటువంటి భూములపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే వచ్చే నెలాఖరు నాటికి ఆయా సంస్థలన్నీ కూడా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణ ప్రణాళికని అమలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 3వ వారంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. తేదీలు కూడా అతి త్వరలోనే ఖరారు అవుతాయన్నారు. సో దానికి ఒక శుభ సంకేతంగా చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటి భూమి పూజ చేశారు. ఆ సంతోషకరమైనటువంటి వార్తని నారా బ్రాహ్మణి అందరితోనూ పంచుకున్నారు. అమరావతిలో ఒక మొదటి ఘట్టం కంప్లీట్ అయింది. చంద్రబాబు నాయుడు తన సొంత నివాసానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఏడాది టార్గెట్ పెట్టారు. ఏడాదిలోపు G+1 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 నిర్మాణాన్ని ఇక్కడ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. అంటే వచ్చే శ్రీరామనవమి నాటికి గృహప్రవేశం చేయాలనే సంకల్పంగా చంద్రబాబు నాయుడు కుటుంబం చెప్తుంది. కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, అలానే నారా లోకేష్, బ్రాహ్మణి, వాళ్ళ కుమారుడు దేవాంశ్ 5గురు కలిసి భూమి పూజ చేశారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలాగా శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఆసక్తికరమైనటువంటి ట్వీట్స్ వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా నారా బ్రాహ్మణి చేసినటువంటి ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ఇది ఫస్ట్ టైం. అంటే అమరావతికి సంబంధించి చాలా వార్తలు మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆమె రియాక్ట్ అయినటువంటి విధానం ఎంత అద్భుతంగా ఉందంటే, ఏ న్యూ చాప్టర్ బిగిన్స్ రూటెడ్ ఇన్ ఆంధ్రాస్ సీక్రెట్ సాయిల్. ఆంధ్రప్రదేశ్ పవిత్ర భూమి పైన ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందంటూ ఈ ట్వీట్ చేశారు. వి స్టూడ్ బిసైడ్ అవర్ బిలవ్డ్ సిబిఎన్ గారు విత్ ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్ అండ్ హోప్ యాజ్ హీ పెర్ఫార్మ్డ్ భూమి పూజ ఫర్ అవర్ హోమ్ ఇన్ అమరావతి, ద పీపుల్స్ క్యాపిటల్ హీ ఎన్విజన్డ్ అండ్ బిల్ట్ విత్ అన్వేవింగ్ లవ్. సో ఇది అక్కడ భూమి పూజకు సంబంధించినటువంటి ఫొటోస్ని షేర్ చేస్తూ బ్రాహ్మణి చేసినటువంటి కామెంట్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి అనేక దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ పక్షాన్ని తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన ఫోకస్ పెట్టారు. వాటితో పాటు ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే భూమిని అమరావతి ప్రాంతంలో తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలనేటువంటి విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలోనే ముందుగా ఆయన తీసుకున్నటువంటి భూమి E9 రోడ్లో వచ్చేటువంటి భూమి, ఇది వెలగపూడి రెవెన్యూ పరిధిలో వస్తుంది. వెలగపూడి సెక్రటేరియట్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వస్తున్నటువంటి ప్రదేశం ఇది. 5.25 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ తీసుకుని దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. గత 5-6 రోజులుగా మొత్తం చదును చేశారు. నారావారి గృహ శంకుస్థాపన మహోత్సవ ఆహ్వానం అని చెప్పని చేశారు. అయితే ఈ వేడుకలో మరొక ముఖ్యమైనది ఏంటంటే అమరావతికి సంబంధించినటువంటి కొందరు రైతుల్ని కూడా అక్కడికి ఆహ్వానించారు. వాళ్ళు
పట్టు వస్త్రాలు లోకేష్ దంపతులకి సమర్పించిన దృశ్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. సో అమరావతిలో నిజంగానే ఒక కొత్త చాప్టర్ మొదలైందని చెప్పొచ్చు. ప్రైవేటు సంస్థల నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హౌస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ పరమైనటువంటి భవనాల నిర్మాణానికి ఆల్రెడీ టెండర్స్ క్లోజ్ అయ్యి పనులు మొదలైపోయినాయి. గతంలో జరిగినటువంటి నిర్మాణాలని దృష్టిలో పెట్టుకొని సగంలో మిగిలిపోయినటువంటి పనులన్నిటికీ కూడా అలాట్మెంట్ జరిగినాయి. రహదారుల నిర్మాణానికి, బ్యూటిఫికేషన్కి సంబంధించి, కొన్ని చోట్ల వరద నీటి నిర్వహణకు సంబంధించిన కాలువల నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించి అన్నీ క్లోజ్ అయినాయి. సో ప్రైవేటు సంస్థలు, అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు కేటాయించినటువంటి భూములపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే వచ్చే నెలాఖరు నాటికి ఆయా సంస్థలన్నీ కూడా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణ ప్రణాళికని అమలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 3వ వారంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. తేదీలు కూడా అతి త్వరలోనే ఖరారు అవుతాయంటున్నారు. సో దానికి ఒక శుభ సంకేతంగా చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటి భూమి పూజ చేశారు. ఆ సంతోషకరమైనటువంటి వార్తని నారా బ్రాహ్మణి అందరితోనూ పంచుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.